హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి బ్లాగ్స్. ఈరోజైతే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి. ఇంతవరకు మన ఛానల్లో ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్, నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ డ్రెస్సెస్ మాత్రమే చూపించాను. ఈరోజైతే కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. చూడండి, ఛానల్ ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి నా వీడియోని షేర్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ అవుతుంది కదా, సో దట్ మీరైతే షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ కింద అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను. ఇది నా బ్లౌజ్ అండి, మెజర్ చేస్తున్నా చూడండి. లెంత్ వచ్చేసి ఇది 14 అయితే ఉంది. నేను ఇంకా ఎక్స్ట్రా పెడుతున్నా, 14.5కి అయితే పెట్టుకుంటున్నా. ఇంకా కొంచెం లెంత్ ఉంటే బాగుంటుందని 14.5కి అయితే అక్కడ మార్క్ చేశాను. పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక పాదం వరుస అంటే ఒక పావు ఇంచ్ అయితే పైకి నేను ఇంకో మార్క్ అయితే చేసుకున్నాను. అలా 2 లైన్స్ అయితే డ్రా చేశాను. కొంచెం క్రాస్లో అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అంటే మనకి షోల్డర్ వైపు డౌన్ వచ్చేలా కొంచెం అలా అయితే డ్రా చేసుకోవాలి. హ్యాండ్ వైపు డౌన్ రావాలండి, షోల్డర్ వైపు మనకి కొంచెం అప్ రావాలి. అలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇవే చిన్న చిన్న టిప్స్ అండి. మనకి ఎప్పుడు కూడా మన నెక్ సైడ్ అనమాట కొంచెం అప్ ఉండాలి, హ్యాండ్ సైడ్ కొంచెం డౌన్ ఉండాలి. అలా ఉండడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే అక్కడ 8.5 ఇంచ్కి అయితే చెస్ట్ దగ్గర మార్క్ వేసానండి. 8.5 ఇంచెస్ అంటే చెస్ట్ సైజు 33 ఉన్నట్టు అండి. 33 అంటే నేను ఇంకొక పావు ఇంచ్ అయితే కలిపాను. ఓవరాల్గా 1 ఇంచ్ అవుతుంది. 4 పావులు 1 ఇంచ్ కదా, అలా 1 ఇంచ్ అయితే పెంచుకున్నానండి. అంటే 34 సైజు. ఆ 34 సైజ్కి నేను మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు చెప్పాను. ఆ మెజర్మెంట్స్తో మీరు కట్ చేసుకుంటే డెఫినెట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఎక్కడైతే మీరు అదే కుట్టు వేయాలో అక్కడనమాట మీరు చిన్న చిన్న కాట్లు అనేవి పెట్టుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అంటే ఎంత ఖర్చు పట్టాలో అంతే పడతారు, ఎక్స్ట్రా పట్టకుండా. చూసారు కదా, ఇప్పుడు వెనక అయితే 8.5 కదా, 8.5లో సగం 4.25 అనమాట. ఆ 4.25 దగ్గర నేను మార్క్ అనేది చేసి అక్కడ పైకి అయితే నేను 4.5 ఇంచెస్కి అయితే పైకి మార్క్ చేశానండి, వెనక టక్స్ కోసం అయితే. అది 1.5 ఇంచ్ ఓవరాల్గా వెనక టక్స్ అయితే నేను పెట్టాను. అంటే 2 సైడ్స్, బోత్ సైడ్స్ కలిపి 1.5 ఇంచ్, అంటే ఒక్కొక్క సైడ్ 30 ఇంచ్ వరకు నేను పట్టానమాట. ఇంకా మనం నడుము సైజుని బట్టి అంటే ఇంకా ఒకవేళ ఫిట్టింగ్ సరిపోలేదు అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా పట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం మన బ్లౌజ్కి ఎంత ఉందో అంతవరకే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ కస్టమర్కి లూజ్ అయితే మనం ఇంకొంచెం ఎక్స్ట్రా పట్టవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అండి, బ్యాక్ పార్ట్ అలా వేసేసి కొంచెం ఎక్స్ట్రా అయితే కింద తీసుకోవాలి నడుము దగ్గర. ఎందుకంటే మనము ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఒక్కొక్క సైడ్ 1.5 ఇంచ్ అనేది మనకి మధ్యలో కటింగ్ అనేది అయిపోతుంది కదా, సో దట్ మనం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వెనక ఆల్రెడీ టక్స్ కోసం పెట్టాం కాబట్టి ఆ క్లాత్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది సరిపోదు మనకి. సో దట్ మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ రాదు, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. ఫ్రంట్ లోతు చూసారా, నేనైతే మార్క్ ఏం చేయలేదు, డైరెక్ట్గా తీసేసానండి. నెక్స్ట్ బ్లౌజ్లో అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. కొంచెం పని ఉండడం వల్ల నేను ఫాస్ట్గా అయితే కట్ చేసి వీడియో షూట్ చేశాను. ఇది నెక్స్ట్ టైం నేను ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఫ్రంట్ లోతు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. నేను 5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అయితే తీసుకుంటున్నా, ఫుల్ లెంత్ 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ నేను పైన బుట్ట కోసం అయితే తీసుకున్నాను అండి. చిన్న బుట్ట అంటే రాసి బుట్టలా చిన్న బుట్ట ఇద్దామని చెప్పి, అలా ఇవ్వడం వల్ల కొంచెం లుక్ వస్తుంది బ్లౌజ్ అని చెప్పి అలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ మనము కింద లోతు అనేది తీసుకోవాలి కదండి. ఇప్పుడు పైన 5 ఇంచెస్కి పెట్టాను, కింద కూడా మనము చంక లూజ్ అనేది తీసుకోవాలి కదా. చంక లూజ్ కోసం అయితే 2.5 ఇంచుల దగ్గరికి అయితే నేను మార్క్ చేశానండి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి. అదే మనము 10 ఇంచెస్ హ్యాండ్, అదే ఎల్బో హ్యాండ్ అలా తీసుకుంటే దానికి మనం 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు ఆర్మ్ లూజ్ అనేది. ఇదైతే ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బ్లౌజ్ పెట్టి అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసేసాను. డ్రా చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ పైన 2 ఇంచెస్ మనం మార్క్ చేసాం కదా, దానికి చిన్న కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. మనకి ఎప్పుడైనా షార్ట్ హ్యాండ్కి పెద్దగా కర్వ్ అనేది రాదండి. అలా తీయడం వల్ల ఏంటంటే చంక దగ్గర మరీ చిన్నగా వచ్చేస్తుంది, ఎక్కువ స్పేస్ ఉండదు మనకి. సో దట్ నేనైతే ఇలా అయితే కట్ చేసేసాను. నేను కింద
మార్క్ అయితే చేశాను కదా, ఆ మార్క్ దగ్గర స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తాను. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా, చూపించాను మీకు ఇప్పుడు. అదే విధంగా అయితే మీరు కూడా కట్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. హ్యాండ్ కటింగ్ ఏం పెద్ద విషయం ఏం కాదు. అదేంటంటే ఒక 2-3 టైమ్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే నీట్గా వస్తుంది. హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేయకపోతే మనకి బ్లౌజ్ ఎంత బాగా కటింగ్ చేసినా కూడా ఫిట్టింగ్ అనేది హ్యాండ్ దగ్గర పట్టేసిందంటే అప్పుడు మనకి భుజాలు అవి జారిపోతాయి. ఎప్పుడైనా భుజాలు జారే కంప్లైంట్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే, ఒకటి హ్యాండ్ అయినా టైట్ ఉండాలి, లేదు అంటే మనం నెక్ దగ్గర మధ్యలో 2.5 అంటే మనం సైజ్ని బట్టి 2.5 3 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకున్నాము అంటే అది డెఫినెట్గా జారుతుందండి. మ్యాక్సిమం జారే కంప్లైంట్ ఎక్కడ వస్తుందంటే మనకి హ్యాండ్ పట్టేస్తే భుజాలు జారిపోతాయి. అది కొంచెం మనం చూసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు. ఇది బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.